హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా చాట్ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి అయితే తింటారు. బయట దొరికే చాట్ కన్నా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్తో తెల్ల బఠానీలు అయితే తీసుకోవాలి. ఈ తెల్ల బఠానీలు అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక అందులోకి తగినంత వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇంకా 8 అవర్స్ తర్వాత చూస్తే బఠానీ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బఠానీ యాడ్ చేసేసుకొని ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఒక స్పూన్ ఆయిల్, అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 విజిల్స్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా ప్రెషర్ అనేది పోయాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే బఠానీ అనేది చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం బఠానీని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకొని టమాటో అనేది సాఫ్ట్ అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే టమాటో చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలి ఉన్న బఠానీలు కూడా అందులో వేసేసుకొని ఒక కప్పు వాటర్ కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా బబుల్స్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బయట దొరికే చాట్ కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా, చాలా హెల్తీగా అయితే ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.